రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారం. 5 సంవత్సరాల నాడు మీ అందరి ఆశీర్వచనాలతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైన తరువాత ఒక ప్రణాళికాబద్ధంగా రాజమహేంద్రవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏ విధంగా చేసామో మీరంతా చూశారు. ఆనాడు ఎన్నో సమస్యలతో గ్రామాలు ఉన్నాయి. మంచినీటి కొరత, విద్యుత్ శక్తి వెలగని విద్యుత్ శక్తి దీపాలు, అదేవిధంగా పాఠశాల భవనాలు లేవు, అంగన్వాడీ భవనాలు లేవు. ఇవాళ పెన్షన్లు కానీ రేషన్ కార్డులకు ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈ రోజున ఏ విధంగా అభివృద్ధి చేశామో మీరు చూశారు. అడిగిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చాం. ఇవాళ వేలాదిగా పెన్షన్లు ఇచ్చాం. ఏనాడు లేని విధంగా 200 రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2000కి 3500 రూపాయలకు పెంచి ఇవాళ నియోజకవర్గంలో అడిగిన ప్రతి ఒక్కరికి కూడా వేలాది మందికి పెన్షన్లు ఇచ్చిన కార్యక్రమం మనం చూసాం. అలాగే చంద్రన్న బీమా ఇవాళ ఒక ధీమా కల్పించి పేద ప్రజలకు అందరికీ కూడా ఇవాళ ఏదైనా మరణిస్తే వెంటనే 5000 రూపాయలు వారి కుటుంబానికి ఇవ్వటం, ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయలు కానీ, లేక సహజ మరణం పొందిన 50 సంవత్సరాల లోపల వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇచ్చేది కానీ, ఇవాళ వేలాది మందికి మన నియోజకవర్గంలో చంద్రన్న బీమా వల్ల దాదాపుగా 22 కోట్ల రూపాయలు వారికి లబ్ధి చేకూరి ఆ కుటుంబాలకు ధీమా కలిగింది. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరోగ్య బీమా కింద వారికి ఏదైనా సహాయం కావాలంటే దాదాపుగా 13 కోట్ల రూపాయలు ఇచ్చి వారికి కూడా ఆ పేద కుటుంబాలను కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన వైద్యశాలను అభివృద్ధి చేశాం, ఇవాళ 2.5 లక్షల రూపాయల దాకా కూడా ఉచితంగా వైద్యం చేసే విధానం అమలవుతోంది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద. అదేవిధంగా ఉచితంగా వైద్య పరీక్షలు చేసేది 44 రకాల పరీక్షలు కూడా మేము చేయిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే రాబోయే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 5 లక్షల రూపాయల దాకా కూడా ఉచితంగా వైద్యం అందబోతుంది. 120 క్లాస్ రూములు కట్టించి పాఠశాలను ఆధునీకరించాం. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ దగ్గర నుంచి అన్ని పాఠశాలలు కూడా 100 వరకు అంగన్వాడీ కేంద్రాలు కట్టాం. దాదాపుగా 20 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి మంచినీటి సౌకర్యం కల్పించాం. వేలాది కోట్ల రూపాయలతోటి ఇవాళ రహదారులు వేసాం. R&B రోడ్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ, గ్రామ రోడ్లు కానీ భారీ ఎత్తున నిర్మాణం చేసాం. ఇవాళ ఒకప్పుడు ఒక రోడ్డు కూడా ఉండేది కాదు, మట్టి రోడ్లతోటి కాలువలు లేకుండా ఉండేది. సిమెంట్ రోడ్లు కానీ, సిమెంట్ కాలువలు కానీ బ్రహ్మాండంగా చేయగలిగాం. నర్సరీ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చి పగలే వారికి 7 గంటలు మొన్నటి వరకు కరెంట్ ఇచ్చాం. ఇప్పుడు 9 గంటలు ఇచ్చే విధానం అమలు చేసాం. వారు రుణమాఫీ కూడా చేసాం. అన్ని గ్రామాల్లో కూడా LED లైట్లు వేసి పట్టపగల్లాగా చేసిన కార్యాచరణ మనం చేయగలిగాం. ఇవాళ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతి గ్రామంలో కూడా వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు పెట్టి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం. మరోవైపు ఎన్టీఆర్ సుజల సవంతి కింద ప్రతి గ్రామంలో కూడా కొన్ని గ్రామాల్లో 2-3 ప్రాజెక్టులు పెట్టి 2 రూపాయలకే 20 లీటర్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము అమలు చేయగలిగాం. ఇవాళ రైతు రుణమాఫీ ఇవాళ మన నియోజకవర్గంలో బాగా అమలు చేయగలిగాం. వారికి వ్యవసాయ పనిముట్లు సగం ధరకే పనిముట్లు ఇచ్చే కార్యక్రమం అమలు చేసాం. హార్వెస్టింగ్ మిషన్లు సగం ధరకే ఇచ్చాం. ట్రాక్టర్లు ఇచ్చాం. షేడ్ నెట్లు ఇస్తూ ఉన్నాం. అలాగే అనేక సామాజిక వర్గాల వారికి అనేక న్యాయ సహాయాలు చేసే కార్యక్రమం కూడా మనం అమలు చేయగలిగాం. ఇవాళ ఆదరణ కింద కొన్ని వేల యూనిట్లు 90% సబ్సిడీలో మన పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏనాడు లేని విధంగా కాపులకి, బలహీన వర్గాలకి, దళితులకి, షెడ్యూల్ ట్రైబ్కి, మైనార్టీలకి లోన్లు ఇచ్చాం. ఆ విధంగా వారిని ఆదుకొని ముందుకు తీసుకువెళ్ళాం. ఎప్పుడూ జరగని అభివృద్ధి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో చేసాం. అటు నగర వార్డులన్నింటినీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకొని మనకున్న 9 డివిజన్లో నాగుల చెరువు బజార్ మార్కెట్ కానీ 3 స్టేడియాలకు కూడా నిధులు కేటాయింపు చేసుకోవడం, కాంగ్రెస్ ప్రభుత్వంలో దెబ్బతిన్న ఆ ఇన్స్టిట్యూషన్లన్నిటికీ కూడా మళ్ళా డబ్బు శాంక్షన్ చేసి అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టి ముందుకు వెళ్తున్నాం. పాలిటెక్నిక్ కాలేజీ కానీ, డైట్ కానీ వాటన్నిటిని కూడా ఒక రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ కూడా శాంక్షన్ చేసాం 21 కోట్ల రూపాయలతో. ఇవాళ శాటిలైట్ సిటీ లాంటి ఒక వెనుకబడ్డ గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని అభివృద్ధి పొందాలని ముందుకు తీసుకెళ్ళాం. ఇవాళ ఎన్టీఆర్ హౌసింగ్ కింద భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం చేసాం. ఇవాళ టిట్కో సహాయంతో అర్బన్ హౌసింగ్ కింద 4200 ఇళ్ళు రూరల్ నియోజకవర్గంలో కట్టాం. 2800 ఇళ్ళు 1.5 లక్షల వరకు సబ్సిడీగా ఇచ్చేలాగా ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టి ముందుకు వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో రూరల్ నియోజకవర్గంలో 20,000 పక్కా ఇళ్ళు కట్టి ఇల్లు లేని వాళ్ళు ఉండటానికి వీలు లేదన్న విధంగా ఇళ్ళు కట్టించేస్తామని కూడా హామీ చేస్తూ ఉన్నాం. ఇవాళ అన్ని రంగాల్లో రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చేసాం. మరొకసారి మేము ముందుకు వస్తున్నాం. 36 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చ లేకుండా మా పార్టీ కార్యకర్తలు కానీ మేము కానీ అభివృద్ధి పొందాలో ముందుకు తీసుకెళ్ళి మరలా ఓటు అడగడం కోసం మేము ముందుకు వస్తున్నాం. పసుపు కుంకుమ కింద ఈ రోజున ప్రతి మహిళకి కూడా 20,000 రూపాయలు వారికి 4.5 సంవత్సరాల్లో వారికి సహాయం అందించడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడా జరగని విధానం. దేశంలో ఎవరూ చేయని సాహసం ఇవాళ చంద్రబాబు గారు చేశారు. అటు రైతు రుణమాఫీ,
ఇటు డ్వాక్రాలకి రుణ సహాయం చేయటం, ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇప్పించడం, డ్వాక్రా మహిళలకు చేసే కార్యక్రమం ఇవాళ అమలు చేసిన చరిత్ర మనం చూసాం. అందుకనే ఈ రోజున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, తిరిగి అవకాశం ఇవ్వండి. నేను మాటిస్తున్నా, నీతి నియమాలతో కూడుకున్న విధానాలతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతాను. చంద్రబాబు గారి సారథ్యంలో ఇవాళ రాష్ట్రం ప్రగతి పందాల్లో ముందుకు సాగాలంటే చంద్రబాబు గారి నాయకత్వం అవసరం. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలి. కేంద్ర సహాయ సహకారాలు లేవు. నమ్మించి దగా చేసిన మోడీ గారి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. మోడీ గారు, కేసీఆర్ ఎవరైతే సీమాంధ్రుల తోలనాడి కట్టుబట్టలతో బయటకు గెంటిన కేసీఆర్ తోటి కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తూ ఉన్నారు. మోడీ, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్లు కలిసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసి ముందుకు సాగుతూ ఉన్నారు. వాళ్ళని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ పెత్తనం కావాలా ఆంధ్రుల మీద? మన నీటి వల్ల మనం కాపాడుకోవాల్సిన అవసరం లేదా? మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటంలా, దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు పోలవరం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వటంలా, రాజధాని నిర్మాణానికి వాళ్ళ 58,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం అవుతుంటే కేవలం 1,500 కోట్ల రూపాయలు ఇచ్చి రాజధాని కట్టుకోమనే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. దానికి ఒత్తాస పలుకుతున్నారు. తమ కేసులు బయటపడతాయని, ఆ కేసుల నుంచి బయటపడటం కోసం కేంద్రానికి అడుగులకు మడుగులొస్తున్న జగన్మోహన్ రెడ్డికి తగిన విధంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, మోడీ కలిపి ఆడుతున్న నాటకానికి చరమాంకం పడాలి. సీమాంధ్రులు పౌరుషం లేని వాళ్ళు కాదు. తెలుగు జాతి అంటే ఒక అద్వితీయమైన ప్రగతి పందాల ముందుకు సాగే జాతి. మన పౌరుషాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఢిల్లీకి గుణపాఠం చెప్పాలి. మనని దెబ్బతీసిన కేసీఆర్కి గుణపాఠం చెప్పాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలి. రాజధాని నిర్మాణం కావాలన్నా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్నా, వెనుకబడ్డ ప్రాంతాలకు నీరు రావాలన్నా, ఇప్పుడు కొనసాగుతున్న పారిశ్రామికీకరణ జరిగి లక్షలాది మందికి ఉపాధి లభించాలన్నా, జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబుకో నాకో నష్టం కాదు, తెలుగు జాతికి నష్టం. నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. దయచేసి ఆలోచించండి, ఆలోచించే నిర్ణయం తీసుకోండి. తప్పుడు కులాల పేరుతో, మతాల పేరుతో విభజించాలని చూస్తున్నారు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పండి. మన బిడ్డల భవిష్యత్తు కోసం, తెలుగు జాతి భవిష్యత్తు కోసం, రాబోయే తరాల కోసం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి పార్లమెంటుకి, అసెంబ్లీకి గెలిపించమని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.